హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి డౌట్స్ అండి ఇవి. సో ఈ డౌట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ క్లారిఫికేషన్ని ఈ వీడియోలో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కోర్టు జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారు ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు హోలీ ఫెస్టివల్ సందర్భంగా మేము మీకు ఆఫర్ చేసినటువంటి కోర్టు కోర్సులకి సంబంధించినటువంటి ఆఫర్స్ని మరొక రోజు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఈ రోజు కూడా మీకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి. చాలామంది మరొక రోజు ఆఫర్స్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడిగారు. సో వారి కోసం ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఈ ఒక్క రోజులోగా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి తక్కువ ప్రైస్లో. లేదు అంటే రేపటి నుంచి మీకు ప్రైసెస్ అనేవి 100% ఇంక్రీజ్ అవుతాయి. మళ్ళీ రేపటి వరకు ఈ కోర్సెస్ని అయితే ఆఫర్స్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక్క రోజులోగా తీసుకోండి. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 349 రూపీస్కి మీరు అన్ని కోర్సెస్ ఈ ఒక్క కోర్సులోనే పొందవచ్చు. 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి, అలాగే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ 30,000 ప్లస్ బిట్స్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఈ 4 కూడా ఈ ఒక్క కోర్సులోనే ఉంటాయి. అదే మీరు పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా తీసుకోవాలనుకుంటే 99 రూపీస్ కోర్స్ ఉంది, అది తీసుకోండి. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అయితే ఉంది. సో అది మీరు తీసుకోండి. ఈ మాక్ టెస్ట్లో వచ్చేసి మీకు ఇక్కడ యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది, అందులో ఉంటుంది. మిగిలినటువంటి 2 కోర్సులు కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి మరొక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మీకు ఈ పర్టికులర్ 2 కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఇవి మీరు ఇమ్మీడియట్గా తీసుకోండి. ప్రీవియస్గా మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ లేదా ఇతర కోర్సెస్ కానీ తీసుకున్నటువంటి వారు చాలా హ్యాపీ లెర్నర్స్ అయితే ఉన్నారండి. సో ఇక్కడ చూసుకుంటే మాక్ టెస్ట్ తీసుకున్నటువంటి వారు మన ఛానల్ కింద కామెంట్ అయితే చేయడం జరిగింది. మాక్ టెస్ట్ ఆర్ వెరీ గుడ్ సార్, ఐ పర్చేస్ ఇట్ టుడే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కామెంట్ అయితే చేశారు. కాబట్టి ఇలా చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. చాలామంది ఈ యొక్క కోర్సెస్ తీసుకున్నటువంటి వారు మంచిగా ఈ యొక్క కోర్సెస్ బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఒక్కరోజే మీకు హోలీ ఆఫర్స్ అయితే ఉంటాయి. మీలో చాలామంది కోసం ఒక్కరోజు ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము. రేపటి నుంచి ప్రైసెస్ అనేవి యాజ్ టీజ్గా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఒక్క రోజులోగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి టోటల్గా మనకి 17 నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి జిల్లా కోర్టులకి సంబంధించి 9 నోటిఫికేషన్స్ అండ్ హైకోర్టు నుంచి 8 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలామంది అడుగుతున్నటువంటి, చాలా రోజుల నుంచి అప్లికేషన్ క్లోజ్ అయినప్పటి నుంచి అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఏ పోస్టులకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి లేదా ఏ పోస్టులకి సంబంధించి ఎక్కువ పోటీ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఎక్కువ ఏ పోస్టులు అయితే ఉంటాయో ఆ పోస్టులకే మనకి నార్మల్గా అప్లికేషన్స్ అయితే వస్తాయి. అండ్ దీనితో పాటు ఈ 3-4 మంత్స్ నుంచి నేను చాలామంది అభ్యర్థులు అడిగినటువంటి లేదా అభ్యర్థుల నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ఏ పోస్టులకి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయనేది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి ముందుగా జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ అలాగే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 350+ పోస్టులు ఉంటే ఆఫీస్ సబార్డినేట్కి 500+ వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ముందుగా మనకి చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులకి ఎక్కువ మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ పోస్టులకి జస్ట్ 7th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆ 10th కానీ లేదా 7th కానీ చదువులు కంప్లీట్ చేసుకొని వాటితో చదువులు ఆపేసినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాబట్టి వారు ఎవరైతే అక్కడ వరకు చదువులు చదువుకొని ఆపేసినటువంటి వారు ఉన్నారో సో వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, 350+ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఎక్కువ మంది జిల్లా కోర్టులకి సంబంధించినటువంటి యొక్క ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎక్కువ క్రేజ్ ఉన్నటువంటి జాబ్ రికార్డ్ అసిస్టెంట్ అండి. సో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ పోస్టులకి అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్ అనేటువంటి పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంకా మనకి చూసుకుంటే ఎగ్జామినర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఎక్కువగా వెళ్ళాయి. సో ఈ విధంగా మనకు ఒక సీక్వెన్స్లో చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి టాప్ 3 పోస్టులకి ఎక్కువగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. వీటికి మీకు ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇంకా హైకోర్టు విషయానికి వస్తే హైకోర్టుకి సంబంధించినటువంటి పోస్టులకి చూసుకుంటే
ముందుగా మనకి హైకోర్టులో కూడా మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకున్నారు ఎక్కువ మంది. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి పోస్టుల కంటే ముందు కంప్యూటర్ ఆపరేటర్ కంటే ముందు అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారండి. అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్, ఆ తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి అప్లికేషన్స్ అయితే ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఇందులో కొన్ని పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ ద్వారానే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అవేంటనేది చూద్దాము. ఇందులో మనకి చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులు అయినటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్ అండ్ కాపీస్ట్ అనేటువంటి ఈ 3 రకాల పోస్టులకి సంబంధించి మనకి ఓన్లీ స్కిల్ టెస్టే ఉంటుందండి. ఈ 184 పోస్టులకి ఓన్లీ స్కిల్ టెస్టే ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే లేదు. సో వీటికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ వచ్చేసి ఆ పోస్టులకి జూన్ నెలలో మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఏప్రిల్ నెలలో వీటికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండవు. డైరెక్ట్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారికి ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ మంత్ 18th సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. ఇంకా టైపిస్ట్ కాపీస్ట్కి సంబంధించి కూడా మనకి ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. దీనితో పాటు హైకోర్టులో మనకి చూసుకుంటే ఇక్కడ కోర్ట్ మాస్టర్ లేదా పర్సనల్ సెక్రటరీస్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్చి 7th మనకి కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ కోర్ట్ మాస్టర్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు కాబట్టి దీనికి కూడా స్కిల్ టెస్ట్ అనేది ఫర్దర్గా నిర్వహిస్తారు. ఇంకా ఈ మధ్యకాలంలో చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నటువంటి డౌట్ వచ్చేసి ఏప్రిల్లో ఎగ్జామినేషన్స్ అన్నారు కదా, మరి ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని బట్టి అంటే 2022లో అండ్ 23లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని బట్టి కోర్ట్ ఎగ్జామినేషన్స్ని బట్టి చూసుకుంటే అప్పుడు కూడా మనకి టెంటేటివ్ డేట్స్ అని కానీ ఏమి ఇవ్వలేదు, బట్ 22 months అయితే ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఏప్రిల్ 2nd వీక్లో సో ఏప్రిల్ 2nd వీక్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుందండి. సో మనకి ఏప్రిల్ 8th నుంచి కానీ 9th నుంచి కానీ లేదా 10th నుంచి కానీ మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు అంటే మనకి ఏప్రిల్ 3rd వీక్లో కూడా కండక్ట్ చేయొచ్చు, బట్ మ్యాక్సిమం మనకి ఏప్రిల్ 2nd వీక్ నుంచి కండక్ట్ చేసి మనకి రోజుకొక షిఫ్ట్ చొప్పున సో రోజుకొక షిఫ్ట్ చొప్పున మనకి రోజుకొక షిఫ్ట్ అంటే రోజుకొక ఎగ్జామినేషన్ చొప్పున రోజుకొక జాబ్ రోల్ చొప్పున మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఆ పర్టికులర్ డేలో 2 షిఫ్ట్లు కానీ లేదా 3 షిఫ్ట్లు కానీ కండక్ట్ చేసి లేదా ఇంకా అవసరం అనుకుంటే 4 షిఫ్ట్లు కండక్ట్ చేసి సింగిల్ డేలోనే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేస్తారు. సో ఒక్క రోజులో అన్ని పరీక్షలు అయితే కంప్లీట్ చేయరండి. సో చాలామంది అప్లై చేస్తారు కాబట్టి సో దానికి సంబంధించి ఎక్కువ షిఫ్ట్స్ అయితే కండక్ట్ చేస్తారు, ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. సో రోజుకొక ఎగ్జామినేషన్ కానీ లేదా ఒకే రోజులో 2 ఎగ్జామినేషన్స్ కానీ అంటే తక్కువ అప్లికేషన్స్ వచ్చినటువంటి పోస్టులను బట్టి ఒకే రోజులో 2 ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి షిఫ్ట్స్ వైజ్గా కొన్ని రోజులు మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో మనకి కొన్ని పోస్టులకి సంబంధించి ఆఫ్లైన్లో ఉన్నాయి. మ్యాక్సిమం మనకి 90% ఆఫ్ పోస్టులకి సంబంధించి ఆన్లైన్లోనే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఏప్రిల్ 10th నుంచి మనకి ఎగ్జామినేషన్స్ అనుకుంటే ఏప్రిల్ 1st నుంచి మనకి వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఎగ్జామినేషన్కి ఒక 10 days ముందు నుంచి మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ రోజున ఏ షిఫ్ట్లో మీకు ఎగ్జామినేషన్ ఉందనేది అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ పర్టికులర్ డే రోజున మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా స్కిల్ టెస్ట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడే. సో ఎవరైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ కోర్ట్ మాస్టర్స్ అనేటువంటి జాబ్స్కి అప్లై చేశారో వారికి స్కిల్ టెస్ట్ అనేది ఫర్దర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి జూన్ నెలలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ కోర్ట్ మాస్టర్స్కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వారికి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎటువంటి రాత పరీక్ష అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, కోర్ట్ మాస్టర్, టైపిస్ట్, కాపీస్ట్ పోస్టులకి అయితే లేదు. మీరు నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ డౌట్స్ అయితే అడిగారు చాలామంది. సో మీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో ఎక్కువ అప్లికేషన్స్ ఏ పోస్టులకు వచ్చాయి, ఏప్రిల్లో రాత పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చు, అలాగే హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే ఒక్క రోజులో అన్ని పరీక్షలు పెడతారా లేదా, ఇంకా స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ యొక్క డౌట్స్ ఎక్కువ మంది అడగడం జరిగింది. సో ఈ విధంగా మేము మీకు ఈ పోస్టులకి సంబంధించి ప్రతిరోజు కూడా క్లాసెస్ అయితే చెప్తున్నాము. సో 25 days స్ట్రాటజీ లేదా 25 days ప్లాన్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మేము మీకు
కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి మెగా కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, పీడిఎఫ్ కోర్సెస్ని ఇస్తున్నాం. 25 మాక్ టెస్ట్ కోర్సులను కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 కోర్సెస్ని తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది. మీరు ఆ యాప్ని క్లిక్ చేసి మీరు అఫీషియల్ యాప్లోనికి వెళ్ళి మీరు కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.